ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? రండి, ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వాక్యం నుంచి 13. Then as Jesus passed on from there, he saw a man named Matthew sitting at the tax office, and he said to him, "Follow me." And he arose and followed him. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, వాక్యముని బిడ్డలను దీవించిన ఆయన, మాకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం మాతో మీరు మాట్లాడండి. మీరే మాకు సహాయం చేసినట్టు యేసుక్రీస్తు నామములో సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Then as Jesus passed on from there, ఒక రోజున యేసు ప్రభు వారు అలా వెళ్తూ ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ saw a man named Matthew sitting at the tax office. అక్కడ సుంకపు పన్నులు వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు మత్తయి, ఆయన ట్యాక్స్ ఆఫీసులో కూర్చొని ఆయన ఉన్నాడు. ఆయన ఉండగా చూస్తూ ఉన్నాడు. ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. సుంకపు పూర్వ దినాలలో, ఇన్ ద యాన్షియంట్ టైమ్, ద ట్యాక్స్ ఆఫీసర్ మీన్స్ దోస్ ఆర్ సిన్నర్స్. వాళ్ళు పాపులు అని మీనింగ్ అనమాట. అంటే ఒకప్పుడు ట్యాక్స్ ఆఫీసు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు నీచులు, పాపులు అని లోకము, యాజ్ ద వరల్డ్ కన్సిడర్ యాజ్ దేర్ ఆర్ బిలాంగ్స్ టు సిన్నర్స్, యాజ్ ద నేషన్ కన్సిడర్. ఆ రీతిగా ఈ యొక్క ప్రపంచము, మనుషులు, సొసైటీ అంతా కూడా వాళ్ళని ఆ రీతిగానే కన్సిడర్ చేస్తూ ఉన్నటువంటి దినాలు. అయితే ఆయన ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే ఈ ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ ఈ సుంకపు వసూలు చేసేటువంటి వారిని పిలిచి అంటున్నాడు కదా, ఫాలో మీ. అండ్ ఈ రోజ్ అండ్ ఫాలోడ్ హిమ్. ఈరోజు చాలామంది ఈ మాట ఫాలో మీ అని, యేసు ప్రభు వారు అనే మాట దేవుని బిడ్డలు ఫాలో హిమ్ అండ్ మెడిటేట్ హిమ్ అండ్ discuss about him and take the salvation and believed on him. ఇవేమి అన్నా కూడా ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి జనం. యేసు ప్రభు వారు ఏ రోజైతే అన్నాడో ఆ రోజున వెంటనే ఆయన ఫాలోడ్ హిమ్, ఆయన లేచి ఆయన వెంబడించాడు. యేసు ప్రభు నన్ను వెంబడించు అంటే ఎస్, ఇమీడియట్లీగా ఈయన లేచి వెంబడించాడు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే ఎంతమంది నమ్ముకుంటారు? అయ్యో రోగంతో ఉంటే, ఇఫ్ యు ఆర్ అ సిక్నెస్ ప్లీజ్ కమ్ ఐ విల్ హీల్ యూ అని ప్రభువారు పిలిచిన, ఇఫ్ యు ఆర్ ద బార్న్ ఐ విల్ గివ్ ద యాస్ బార్న్స్ అండ్ చిల్డ్రన్ అన్నా, లేదు నో నీడ్, ఐ డోంట్ కమ్, ఐ వోంట్ కమ్. ఎందుకు రావడానికి ఇష్టపడరు ప్రపంచం? బిడ్డలు లేకపోయినా పర్వాలేదు అంటారు, నాశనం అయిపోయినా పర్వాలేదు, నశించిపోయినా పర్వాలేదు, కానీ మేము అక్కడికే రాము. ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు తీసుకుని రా, బాగుపడుతుంది అంటే, చనిపోతే పాతేస్తాను. ఇఫ్ షీ విల్ డై, ఇఫ్ షీ మే డై, ఐ విల్ బరీ హర్. నేను పూజ చేస్తాను కానీ, బట్ ఐ డోంట్ సెండ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, యాజ్ లివింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ గాడ్. తండ్రి అయిన దేవుడి దగ్గర నేను పంపను. ఎందుకంటే ఇట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అవర్ రిలీజియన్. ఇది ఒక మతముగా చూస్తూ ఉంది. ఈరోజు నువ్వు మతముగా చూసినంత కాలము కూడా దేవుని సన్నిధిని నువ్వు పొందుకోలేవు. నువ్వు మతముగా ఉన్నంత కాలము కూడా నువ్వు దేవుని సన్నిధిని నువ్వు రాలేవు. నువ్వు మార్గం అని ఎంచుకుంటే, వెన్ యూ ఎలక్టెడ్ దిస్ ఈజ్ ద వే, కరెక్ట్ వే, వెన్ యూ చూస్, అప్పుడు మాత్రమే నువ్వు దేవుని సన్నిధికి
వచ్చి దేవుణ్ణి, yes you can worship then only, but before that you cannot come, because when you see it is a religion, ఇది ఒక మతము, it is belongs to backward caste religion, it is belongs to lower caste religion, it is belongs to tribal caste religion. When you supposed in your life, when you thought in your life, you cannot come to the feet of the Lord. కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్? ఆయన ప్రభువారు అంటూ ఉన్నారు, ఇగో మత్తయిని పిలిచినప్పుడు మత్త వెంటనే వచ్చాడు. అయితే ఆయనకి ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యము, వెంటనే వచ్చినాడండి. అండ్ సో ఇట్ వాజ్ as Jesus sat at the table in the house, that behold many tax collectors and sinners came and sat down with him and his disciples. Sat at the table in the house, that behold, ఎప్పుడైతే పిలిచాడో, when you call him, immediately he prepared about the table, prepared for the prayer at the midday or at the night. When the Lord of Lord Jesus sitting at the table in the house of the tax collector, so many sinners came and so many tax collectors came there, and to eat the food. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? ఎవరితో కూర్చున్నారు? చూడండి ఎంతమంది వచ్చారో ఆ రోజు కూడా. ఈ లోకంలో పాపులైన మనుష్యులు, ప్రభు కూడా పాపుల కొరకే వచ్చాను అంటున్నాడు. ఎస్, he said came about the sinners only, not a righteous person. నేను యథార్థవంతుల కోసం నేను రాలేదు. when the sinner repent, ఎప్పుడైతే పాపి మారు మనసు పొంది can enter the kingdom of God, అప్పుడు మాత్రమే. సో I came to the who is the bad people, yes now change as righteous, వాడు యథార్థంగా మార్పు రావాలి. and worship the all the mind and all the body and all the strength, తన పూర్ణ మనస్సు, పూర్ణ హృదయము, పూర్ణ బలము, పూర్ణ శరీరముతో ప్రభు వారిని ఆరాధించాలి. అయితే ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? పిలిచేసరికి చాలా మంది, ఒక్క ట్యాక్స్ కలెక్టర్ ఇంటికి వెళ్తే అందరూ కూడా వచ్చారండి. ట్యాక్స్ కలెక్టర్ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరంటే పాపులు, ద సిన్నర్స్, దోస్ ఆర్ బిలాంగ్స్ టు సిన్నర్స్. పాపులు, సుంకరులు వచ్చి ఆయనతో పాటు తింటుంటే, అండ్ వెన్ ద పర్సీస్ సా ఇట్, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిశుద్ధులు ఉన్నారండి, పరిసయ్యులు. వాళ్ళు పరిశుద్ధులు. ఎస్, దే సపోజ్ దేర్ సెల్ఫ్ ఓన్లీ, వీఆర్ ఏ పర్సీ, వీఆర్ ఏ హోలీ, మేము పరిశుద్ధులేమో అనుకుంటున్నారు. అయితే ఆ పరిసయ్యులు అంటూ ఉన్నారు చూసి, దే సెడ్ టు హిస్ డిసైపుల్స్, వై డస్ యువర్ టీచర్ ఈట్ విత్ ద ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ ద సిన్నర్స్? ఎందుకు వై డస్ యువర్ టీచర్ సిట్టింగ్ విత్ ద ట్యాక్స్ కలెక్టర్ అండ్ సిట్ సిన్నర్స్ టు ద అబౌట్ ద టేబుల్? ఆ యొక్క భోజనం కొరకు ఎందుకు వాళ్ళతో కూర్చుంటూ ఉన్నాడు? వాళ్ళతో ఎందుకు తింటూ ఉన్నాడు? వై డస్ యువర్ టీచర్ ఈట్ విత్ ద ట్యాక్స్ కలెక్టర్? ఏం అలాంటి వాళ్ళ ఇంటికి రావచ్చు కదా, నువ్వు పిలిస్తే కదా వస్తుంది. నువ్వు ఎప్పుడు పిలుస్తున్నావు? ఎస్, యూ డిడ్ నాట్ కాల్ టిల్ నౌ. అండ్ సో మెనీ టైమ్ ద గాస్పెల్ ఆఫ్ ద గాడ్, వర్డ్ ఆఫ్ ద గాడ్ కేమ్ టు యువర్ హోమ్, కేమ్ టు యువర్ హార్ట్, బట్ so many times you deny, you reckless, yes, you behaved as a stupid, ఒక స్టూపిడ్ లాగా నువ్వు ప్రవర్తించి చాలా మంది ద ప్రొఫెసర్స్ అండ్ evangelists and pastors so many times came to your own villages, but your villages people and so many times you are also, yes, reject the word of God. ఎందుకు నువ్వు రిజెక్ట్ చేసావు? రిజెక్టెడ్ సో మెనీ టైమ్స్. ఇట్ ఈస్ నాట్ అవర్ రిలీజియన్.
ఇట్ ఈజ్ ఎందుకు నువ్వు రిలీజియన్గానే ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దెర్ ఈజ్ నో గాడ్ అనదర్ గాడ్. ఎంటైర్ ద యూనివర్స్, ఎంటైర్ ద యూనివర్స్ హ్యాస్ ఓన్లీ వన్ గాడ్. He is a holy God. There is no comparison with another angels or goddess. దేవత అనబడినటువంటి which is the called as God, but it is not compared to the Jesus. It is not equal to the Jesus. It is not greater than, more greater than of the Lord Jesus. No, there is nobody. కారణం ఏమిటి? ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు లేడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నాడు కదా, when the Pharisees saw it, they said to his disciples, why does your teacher eat with tax collectors and sinners? ఎందుకు మీ వాళ్ళు ఇలా కూర్చుంటున్నారు, ఆయనతో పాటు తింటున్నారు? ఈరోజు క్రైస్తవ జనాంగం ఎవరు అంటే మర్డరర్స్, సెక్సువల్ పీపుల్స్ అండ్ సిన్నర్స్ అండ్ నక్సలైట్స్ అండ్ లోవెస్ట్ పీపుల్, poverty పీపుల్ అండ్ ట్యాక్స్ కలెక్టర్స్, అందరూ కూడా దిక్కులేనటువంటి వారు. దేర్ ఈజ్ నో సపోర్టెడ్ పీపుల్. వాళ్ళకి సపోర్ట్ లేనటువంటి ప్రజలే ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయనతో పాటు తింటూ ఉన్నారు. అండ్ రిజెక్ట్ ఆఫ్ ద పీపుల్, not include with the society, exclude, not include. సొసైటీ ఎక్స్క్లూడ్ చేసినటువంటి ప్రజలే, సొసైటీ రిజెక్ట్ చేసినటువంటి ప్రజలే. నీకు రోగం వస్తే సొసైటీ బయటను తోలేస్తుంది, నీ పరిస్థితి బాగులేకపోతే నీ గృహం నేను తోలేస్తుంది. కానీ ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు, రండి నేను మీకు రెస్ట్నిస్తాను. ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. నేను మీకు విశ్రాంతినిస్తాను. who are carrying heavy load in your life, ప్రయాసపడి భారం మోసుకుంటున్న all the nation, సమస్త జనులారా, yes please come, I will come to me, I will give the rest, I will give the peace. It is not a giving of the society as a nation of the peace. It is separate peace, is permanent peace. నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో అద్భుతమైనటువంటి సమాధానం నేను ఇస్తాను. ప్లీజ్ కమ్. కానీ ఎవరు వింటున్నారు అంటే ఈ ట్యాక్స్ కలెక్టర్సే వింటున్నారండి, సిన్నర్స్ వింటున్నారండి, పాపం చేస్తూ వారు వింటున్నారండి. అయ్యో మాకు ఎలాగే పాప విముక్తి అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో రండి, రిపెంట్ రిపెంట్ అంటూ ఉన్నాడు ఆయన. అంటే నీవు మారు మనసు పొందు. అప్పుడు యేసు ప్రభు వారు అనే మాట చూద్దాం. బట్ వెన్ జీసస్ హియర్డ్ దట్ హి సెడ్ టు దెమ్, దోస్ హూ ఆర్ వెల్ హ్యావ్ నో నీడ్ ఆఫ్ ఫిజిషియన్. దోస్ హూ ఆర్ వెల్, బాగా ఉన్నటువంటి మనుషులకు దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఫిజిషియన్. వాళ్ళకి అవసరం లేదు డాక్టర్. ఆరోగ్యవంతులకి హీ ఈజ్ ఏ వెల్, హీ హ్యాస్ ద హెల్తీ. Why there is no need of the physician, there is no need of any doctor. వైద్యుడు అవసరం లేదు బాగున్న వాళ్ళకి. బట్ who are sick they need. ఎవరైతే చూడండి అంత చక్కటి మాటలో, అండ్ నో నీడ్ ఆఫ్ ద ఫిజిషియన్ బట్ who are sick. ఎవరికైతే రోగంతో ఉన్నారో వాళ్ళకి అవసరము. ఈరోజు నువ్వు రైచస్గా ఉన్నావు అనుకుంటున్నావేటో, నేను పాపం చేయలేదు అనుకుంటున్నావేటో, నాకు డబ్బు ఉంది అనుకుంటున్నావేటో, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బలగం ఉంది. వీ హ్యావ్ ద సో మచ్ స్ట్రెంగ్త్. ఐ హ్యావ్ గ్రేటెస్ట్ రిలీజియన్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెన్. కానీ ప్రభువారు అంటూ ఉన్నారు, లేదు, నువ్వేది ఉన్నా నీకు మాత్రం దేవుని వాక్యం ఉండాలి. నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను, పాపులను పిలవడానికి అనే. అండ్ నాట్ డూ ద బట్ గో అండ్ లెర్న్
వాట్ దిస్ మీన్స్, ఐ డిజైర్ మెర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్. మీరు అనుకుంటున్నారేటో, ఐ డిజైర్ మెర్సీ, నాకు కనికరం కావాలని, నాకు సాక్రిఫైస్ కావాలని నాకు వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎంత చక్కటి మాటలు దేవుడు ఇటువంటి మాటలు మీరు నేర్చుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని. కనికరం నేను కోరుచున్నాను కానీ బలిని ఐ డిజైర్ ఓన్లీ ఫర్ మెర్సీ బట్ నాట్ ఫర్ సాక్రిఫైస్. నేను బలిని కోరటం లేదు, నువ్వేదో నువ్వు ఇస్తావని కోరటం లేదు. నువ్వు ధనవంతుడివే, ఇఫ్ యు ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్, if you are the highest religion people, if you are the famous man, but if you want to give me lot of sacrifice, but I no need. నువ్వు ఇవ్వాలనుకుంటున్నావేమో, ఏదో అద్భుతమైన భోజనం పెట్టాలి, ఏదో సాక్రిఫైస్ చేయాలి, ఏదో నేను బలి ఇవ్వాలి, నీకు ఏదో ఒకటి ఇవ్వాలి, దానం ఇవ్వాలనుకో. బట్ నేను దాని కొరకు నేను కోరటం లేదు. ఐ డిజైర్ ఓన్లీ మెర్సీ, కనికరాన్ని మాత్రమే నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇదిగో ఇంకా ఆయన అంటూ నా కనికరాన్ని కోరుతున్నానే కానీ ఐ డిజైర్ మెర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్, ఫర్ ఐ డిడ్ నాట్ కమ్ టు కాల్ ద రైచస్ బట్ సిన్నర్స్ టు రిపెంటెన్స్. మెర్సీ కావాలనుకున్నాను, కనికరం కావాలి నాకు. నువ్వు కనికరంగా మార్చబడతావా? నువ్వు కనికరిస్తావా? వెన్ యూ మెర్సీ ఆన్ ద ప్యూర్ పీపుల్, when you pity on the poor people, show the pity and help to the poor, to the poverty of the people, and love as like your life. Love your enemy, love your neighbor. నీ సహోదరుని ప్రేమించు. కాబట్టి ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావు, ఎలాగూ ప్రేమిస్తావు నువ్వు? అందుకే ఐ కేమ్ టు ద వరల్డ్ టు కాల్ టు ద సిన్నర్స్ ఓన్లీ. పాపులను పిలవడానికి. ఎందుకు పాపులను పిలవడానికి అంటే బికాస్ యూ వాంట్ చేంజ్ దైర్ లైఫ్. వాళ్ళ హృదయాలు, వాళ్ళ యొక్క జీవితాలు మార్చాలని చెప్పేసి కోరిక ప్రభు వారికి. కాబట్టి ఇంతవరకు నువ్వు ఎలాగున్నావో తెలియదు ప్రియమైన సహోదరుడా. ఒకవేళ నీవు అదే స్థితిలో ఉన్నట్లయితే రా ప్లీజ్ వెల్కమ్, ఐ విల్ గివ్ ద రెస్ట్. నేను ఈ లోకం ఇచ్చినట్టు కాదు, నేను ఇచ్చేది నీకు అద్భుతమైనటువంటిది జీవితం. అటువంటి జీవితాన్ని ఇస్తాను. నువ్వు ఒకసారి వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు హ్యాండ్ ఓవర్ టు ద లార్డ్, నువ్వు ప్రభువుకి సబ్మిట్ చేసి ఆయన హ్యాండ్ ఓవర్ అయిపో, ఆయనకు నువ్వు బైండ్ ఓవర్ అయిపో. వెంటనే నువ్వు ఆయన హస్తాల్లోకి వచ్చినట్లయితే yes he can change your life. నీ యొక్క మనస్సును, నీ జీవితాన్ని మార్చేవాడండి ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరుడు, సహోదరి, నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? రా, దేవుని వాక్యాన్ని నేర్చుకుని, దేవుని మాటలు నేర్చుకుని, దేవుని సన్నిధిలో గడిపి ప్రభువారితో వెన్ యూ ఫ్రెండ్షిప్ విత్ ద గాడ్, దేవునితో స్నేహం చేసినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా. వాక్యమైన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించి కుటుంబాలను దీవించండి నాయన. రక్షణ దయచేయండి. యేసుక్రీస్తు నామమున సమర్పించండి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.